విజయవాడలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తరుణంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డీసీపీ సరిత ఆధ్వర్యంలో పోలీసుల టీం గుణదల ప్రాంతంలో పర్యటించగా ఓ ఇంట్లో బాలుడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే స్పందించిన డీసీపీ సరిత ఇంట్లోకి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. తనను ఇంట్లో వాళ్ళు కొట్టారని అతను చెప్పగా ఫోన్ లాక్కున్నందుకు ఏడుస్తున్నాడని బాలుడు అత్త సమాధానం ఇచ్చారు. దీనిపై డీసీపీ సరిత స్పందిస్తూ బాలుడిని ఓదార్చి చిన్న చిన్న వాటికి ఏడవకూడదు అని కష్టపడి చదవాలని మోటివేట్ చేశారు. దీంతో ఫుల్ ఖుషి అయిన బాలుడు డీసీపీ సరితకు సెల్యూట్ చేసి పెద్దయ్యాక ఆర్మీ ఆఫీసర్ అవుతానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. చిన్నపిల్లలు చూడకపోతే పెద్దలు చూస్తారా? ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పరా? నీ పేరేంటి? ఈశ్వరు కదా, మంచి పేరు, చాలా మంచి పేరు. కార్తీక మాసం ఈశ్వరుడు. ఇవాళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా, ఈశ్వరునే చూస్తా నేను. ఇంకా ఆపు, నవ్వు, కాస్త నవ్వు. నవ్వేవా? నవ్వు ఇంకా ఆపే. సరే, ఇప్పుడు చూడు, సైక్లోన్ మొంతా వచ్చింది కదా. విను ఫస్ట్ చెప్పే స్టోరీ విను. అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని అలా భాషలో అర్థమైందా? ఆ మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంట్, సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు, ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని, రెవెన్యూ వాళ్ళని అందరినీ పంపించి, అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము, అక్కడ భోజనం పెడుతున్నాం, చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము, టీవీ కూడా పెట్టాము అని చెప్పి వచ్చేయమంటున్నారు. ఎందుకు వచ్చేయమంటున్నారు? ఇల్లు కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, చచ్చిపోతారని. అవునా? మరి నువ్వు 5th క్లాస్ చదివేవాడు, నువ్వు కూడా అందరికి చెప్పాలా? అవునా? అందరికి ఏం చెప్పాలా? ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు, అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు, 2-3 రోజులు, అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా లేదా? అది వదిలేసి టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు ఆడతాను అంటే నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు? ఎవరు చూసి వచ్చారు? వింటున్నావా? నీ రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో. మరి అప్పుడు నీ మాట ఎవరు అవ్వవా? మరి ఏమవుతావు? ఆర్మీ అంట, ఆర్మీ ఆఫీసర్ అవుతావా? మరి ఇట్లాంటి నువ్వు ఇంకా నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ఎందుకు కొట్టావమ్మా నువ్వు? స్కూల్ లేదు. ఎందుకు స్కూల్ లేదు? ఏ క్లాస్ నువ్వు? ముందు ఏడుపాకాయి ఫస్ట్. మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతున్నాయి అంట. మీ ఏరియాలో ఏమైనా పడలేదా? పోలీసులు వచ్చారా ఇటువైపు? వచ్చారు. ఇంకో ఎంతమంది పోలీసులు వచ్చారని తెలుసా నీకు? కొట్టకమ్మా పిల్లల్ని, అట్లా కొట్టకో. భయం లేదు అసలు మీకు? బాగా చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు, అసలు మామూలు విషయం అది. కొట్టకూడదండి. ఇంకో కొట్టవుగా? కదా. చిన్నపిల్లలు చూడకపోతే పెద్దలు చూస్తారా? ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పరా? నీ పేరేంటి? ఈశ్వరు కదా, మంచి పేరు, చాలా మంచి పేరు. కార్తీక మాసం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆముదాలపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొలవెంటి కల్పన అనే మహిళకు భూమి లేకపోయినా 47 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులో నమోదైంది. దీంతో కల్పన పిల్లలకు తల్లికి వందనం రాలేదు. ఈ క్రమంలోనే వైకే టీవీ ఆమెను సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయగా అధికారుల నిర్లక్ష్యంతోనే తల్లికి వందనం పథకం రాలేదని సదరు మహిళ వాపోయారు. దీనివల్ల తన పిల్లలకు పథకం నగదు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదని, తనకు 47 ఎకరాల భూమి అయినా ఇవ్వాలి లేదా పథకం నగదు అయినా అందజేయాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కొలవెంటి కల్పన అండి. మా ఆముదాలపల్లి గ్రామం, పొంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. అయితే తల్లికి వందనం పడలేదండి మా పిల్లలిద్దరికి కూడా. పాపేమో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబేమో 10th క్లాస్ చదువుతున్నాడు. మాకు అసలు పొలం అదేమీ లేదు. అయితే 47 ఎకరాల పొలం ఉన్నట్లు చూపిస్తుందని చెప్పేసి దీని కారణంగా ఆగిపోయిందని చెప్పి అన్నారు. కరెంటు బిల్లుతో సహా వస్తుంది. ఇప్పుడు ప్రతి నెల మేము కరెంటు బిల్లు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బులు పడలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా పోదో, ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు అని అంటున్నారు. మండలానికి అక్కడికి వెళ్తుంటే వెళ్ళి తిరిగి ఇంకా కలిసిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇట్లా మా పిల్లలకి డబ్బులు పడాలని, ఆ పొలం ఉన్నది పోవాలని చెప్పేసి అడుగుతున్నానండి. అది పోవడానికి కొంచెం సాయం చేయండి. పాపేమో ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజీలో చదువుతుందండి. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది ఇప్పుడు. బాబేమో 10th క్లాస్ చదువుతున్నాడు. ఉంగుటూరు
ఇక్కడ చదువుతున్నాడండి, గుంటూరు స్కూల్లో, పౌడి స్కూల్లో చదువుతున్నాడు. 10th క్లాస్ చదువుతున్నాడు బాబు. వీళ్ళిద్దరిలో ఒక్కరికి కూడా పడలేదండి డబ్బులు కూడా. ఇంకా ఈ కరెంటు బిల్లు కూడా నాకు బాగా సమస్యగా మారిపోయింది. ప్రతి నెల నాకు కరెంటు బిల్లు కూడా వస్తుంది అని చెప్పేసి దీని గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా పిల్లలకి డబ్బులు పడలేదు, మాకు ఈ కరెంట్ బిల్ కూడా రావడంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ప్రభుత్వం వారి నుంచి కోరేది ఏంటంటే ఇప్పుడు ఆ పొలం మాకు లేనట్లుగా చేయాలి. ఎందుకంటే నాకు లేనిది మాకు ఉన్నట్టుగా పడింది కాబట్టి. లేదంటే కనీసం ఆ పొలం అన్నా వచ్చేటట్టన్నా చేయండి. అటు ఇటు కాకుండా మధ్యలో ఎరకాటం పడితే ఇబ్బంది పడుతున్నాం. మేము అసలు కూలి పనులు చేసుకుంటూ కాలాన్ని గడపాల్సి వస్తుంది. మళ్ళీ అట్లా ఇట్లా అని చెప్తే మేము మండలం చుట్టూ పనులు మానేసి తిరగాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ అధికారితో మాట్లాడడం కూడా తెలియట్లేదండి. ప్రభుత్వం వారు ఏదైనా న్యాయం చేయాలని కోరుచున్నాం. నా పేరు కోలవెంటి కల్పన అండి. మా దామోదలపల్లి గ్రామం, పొంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. అయితే తల్లికి వందనం పడలేదండి మా పిల్లలిద్దరికి కూడా. పాప ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు ఏమో 10th క్లాస్ చదువుతున్నాడు. మాకు అసలు పొలం అదేమీ లేదు. అయితే 47 ఎకరాల పొలం ఉన్నట్లు చూపిస్తుందని చెప్పేసి దీని కారణంగా ఆగిపోయిందని చెప్పి అన్నారు. కరెంటు బిల్లుతో సహా వస్తుంది. ఇప్పుడు ప్రతి నెల మేము కరెంటు బిల్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బులు పడలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా పోదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు అని అంటున్నారు. మండలానికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటే వెళ్ళి తిరిగి ఇంకా కలిసిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇట్లా మా పిల్లలకి డబ్బులు పడాలని, ఆ పొలం ఉన్నది పోవాలని చెప్పేసి అడుగుతున్నానండి. అది పోవడానికి కొంచెం సాయం చేయండి.